హైదరాబాద్ నాగోల్లో అవంతి డిగ్రీ పీజీ విద్యా సంస్థల స్నాతకోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ రెడ్డి, అవంతి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అవంతి విద్యా సంస్థలు భారతదేశంలోనే టాప్ 200 విద్యా సంస్థల్లో స్థానం సంపాదించినందుకు శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్ని విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అవంతి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, డిప్లొమా కాలేజెస్ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే అచీవర్స్ డే ఈ రోజు మన హైదరాబాద్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అవంతి కాలేజ్ 1992లో అంటే 35 years బ్యాక్ పెట్టడం జరిగింది. 1991, 92. మరి సుమారు ఈ 33 సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాలు, ఇప్పుడు రెండు రాష్ట్రాలు, అప్పుడు ఒక రాష్ట్రం, 5 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. అల్యూమినే డిగ్రీ గానీ, పీజీ గానీ, ఇంజనీరింగ్ గానీ, ఫార్మసీ. మరి ఈ రోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక 20 విద్యా సంస్థలు, అవంతి విద్యా సంస్థలు ఒక 20,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 20 విద్యా సంస్థలు. మరి వీరిలో ఎక్కువ మందికి 90% పైగా రిజల్ట్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ సాధించడం మీరు చూశారు. మరి ఈ రోజు కూడా సుమారు 2,000 మంది వచ్చారు. హాల్ కూడా ప్లేస్ లేదు. అందరికీ పట్టా అందజేయడం జరిగింది. దానికి మన స్టేట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమ్మద్ గారు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమ్మద్ గారు, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కృష్ణ కుమార్ రెడ్డి గారు, ఇలా అందరూ కూడా పెద్దలందరూ వచ్చి వారి చేతుల మీదుగా, అలాగే మన సిస్టర్ బ్రహ్మకుమారి నుంచి శ్రీలత సిస్టర్ అందరూ కూడా వచ్చి వారి చేతుల మీదుగా ఈ పట్టా కార్యక్రమం అందజేయడం, పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా